ఊహూ! హాయ్ ఫ్రెండ్స్! మా కువైట్ మేడం గారు చూడండి నాకేం ఫుడ్ ఇచ్చారో. నైట్ అయితేనే ఫుడ్ ప్యాకింగ్ అయితే చాలా బందోబస్తుగా అయితే ఉంది. ఏం ఫుడ్ ఇచ్చారో చూద్దాం. అయ్యా! మన వైట్ రైస్ చూడండి ఎంత పొడి పొల్లాడుతూ అయితే ఉందో. ఇదేం కర్రీ. ఊహూ! అబ్బో! వంకాయలు, కోస, బంగాళదుంపలు అన్నీ మిక్స్డ్ కర్రీలా ఉంది. అబ్బో! చికెన్ కర్రీ ఫ్రెండో. ఈ రోజైతే మా కువైట్ మేడం గారి ఇంట్లో ఫుడ్ వచ్చేసి మన ఇండియన్ స్టైల్ అయితే ఉంది. చాలా చాలా టేస్టీ ఫుడ్ అయితే వండారు. చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉంటుందో. అబ్బా కాలిపోతుంది చికెన్ అయితేనే. అబ్బా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది ఐస్ క్రీమ్ లాగాను. సూపర్ అయితే ఉంది. అన్నం కూడా చాలా చాలా పొడి పొల్లాడుతూ అయితే ఉంది. మన ఇండియన్ బాస్మతి రైస్తో చేసినటువంటి వైట్ రైస్ సూపర్ అయితే ఉంది. పొడి పొల్లాడుతాను చాలా చాలా టేస్టీగా అయితే ఉంది. కూర అయితేనే చికెన్ కర్రీ అయితే మన ఇండియన్ స్టైల్ అయితే వండరు ఫ్రెండ్. సూపర్ అయితే ఉంది. టేస్ట్ అయితేనే ఉప్పు కారం మసాలాలన్నీ కూడా సరి సమానంగా అయితే సరిపోయినాయి. మరీ ఓవర్గా అయితే లేదు ఘాటు. చికెన్ కర్రీలో గ్రేవీ కూడా భలే ఉంది. పులుసు పులుసుగాను బాగుంది. మన ఇండియన్ స్టైల్లో కూడా వండుకొని అయితే కువైట్ వాళ్ళు అయితే తింటారు ఫ్రెండ్.